మసీద్ నిర్మించి 2 నెలలు పూర్తయ్యాయి. ఇంతలో రోడ్డు విస్తరణ పనుల్లో కొంత భాగం తొలగించవలసి వస్తుంది. అధికారులు తొలగించాల్సిన భాగాన్ని మార్కు చేశారు. అభివృద్ధికి మేము అడ్డు కాదని ముస్లింలు ముందుకు వచ్చి అధికారులకు సహకరించారు. వివరాల్లోకి వెళ్తే వరంగల్ జిల్లా వరంగల్ మండలం 3వ డివిజన్ ఆరేపల్లిలో మస్జిద్ కొంత భాగాన్ని కూల్చివేయడంలో ముస్లింలు అధికారులకు సహకరించారు. సంవత్సరం క్రితం సౌదీలో నివసిస్తున్న వరంగల్ వాసి అయిన ఒక ముస్లిం దాత పాత మస్జిద్లో నమాజ్ చేసుకోవడం తనకు శుభం జరిగిందని భావించి కొత్త మస్జిద్ నిర్మాణం చేశాడు. మస్జిద్ నిర్మాణం అద్భుతంగా పూర్తి చేశారు. వరంగల్ ములుగు ప్రధాన రహదారి విస్తరణ కోసం అధికారులు అడుగులు వేశారు. ఈ క్రమంలో కొత్తగా నిర్మించిన మస్జిద్ కొంత భాగం తొలగించాల్సి వచ్చింది. అభివృద్ధికి మేము సైతం అంటూ మస్జిద్ కొంత భాగాన్ని తొలగించడానికి ముస్లింలు సహకరించారు. ఆరేపల్లి గ్రామంలోని రాముని గుడి నిర్మాణంలో మస్జిద్ నిర్మాణంలో హిందూ ముస్లింలు ఐక్యతను చాటారు. అదేవిధంగా మస్జిద్ కొంత భాగాన్ని కూల్చివేస్తున్నప్పుడు కూడా ముస్లింలు ముందుకు వచ్చి అభివృద్ధికి మేము ఎక్కడ కూడా వెనకడుగు వేయమని చెప్పి పూర్తి స్థాయిలో అధికారులకు సహకరించారు. గుడి అయినా మసీద్ అయినా చర్చి అయినా రోడ్డు విస్తరణలో సమాజ అభివృద్ధిలో ఆటంకం కలిగిస్తే ఆరేపల్లి ప్రజల మాదిరిగా ముందుకు రావాలి అని అధికారులు అక్కడి ప్రజలను అభినందించారు. ఏదైతే రోడ్ వైండింగ్ డ్రైనేజీకి సంబంధించి అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయో దానిలో భాగంగా ఈరోజు మా ఆరేపల్లి మస్జిద్ దగ్గర కూడా డ్రైనేజీ వర్క్ నడుస్తుంది. దానిలో భాగంగా కూడా మేము కూడా స్వచ్ఛందంగా ముందుకొచ్చి మా ఈ గేట్ అయితే ఉన్నది ప్రహరీ కూడా అయితే స్వచ్ఛందంగా తీసి ఈ అభివృద్ధి భాగంలో కూడా మేము సైతం ముందుకే ఉన్నామని చెప్పి ఈరోజు స్వచ్ఛందంగా తీసాము. దానికి మా కార్పొరేటర్ గారు మా ముఖ్య నాయకులు అందరూ ఇక్కడే ఉన్నారు. దయచేసి మన ఆరేపల్లి గ్రామంలో ఏ అభివృద్ధి కార్యక్రమమైనా కానీ అందరూ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఏ డిస్టర్బెన్స్ లేకుండా మనం వీలైన త్వరగా మనం కార్యక్రమం ముగించుకొని మన ఆరేపల్లి గ్రామంలో ఏదైతే డెవలప్మెంట్ కార్యక్రమం లేదో దాన్ని అందరూ భాగస్వామ్యం కావాలని చెప్పి కోరుకుంటున్నాము. ఈ సహకరించిన మహిళ కమిటీలకు కూడా అందరికీ కృతజ్ఞతలు చెప్తున్నాము. ఇక్కడ మన ఆరేపల్లి గ్రామ పెద్ద మనిషి అందరూ మా యువకులు చాలామంది ఉన్నారు. అందరికీ ఆరేపల్లి తరఫున కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. దయచేసి మా రిక్వెస్ట్ ఒక్కటే, నేను స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఒక గుడి అయినా కానీ మసీద్ అయినా కానీ అన్నీ ఒకటే మనం తీసినాం స్వచ్ఛంగా. ఎందుకంటే మన ఆరేపల్లి గ్రామ అభివృద్ధిని మనం కానీ ఆపొద్దు ఆ ఉద్దేశం తీసినాం. ఎందుకంటే మనకు సిటీకి చాలా దగ్గర ఆరేపల్లి ఆమె దూరంలో ఉన్నది. తప్పకుండా మనం కూడా ఆరేపల్లిని కూడా ఒక సిటీ కల్చర్గా తీసుకోవాలనే ఉద్దేశంతో మేము సైతం మనం ముందుకు వచ్చాము. తప్పకుండా ప్రతి ఒక్కరు మన ఆరేపల్లి గ్రామంలో మెయిన్ రోడ్ మీద ఉన్నటువంటి ఒక ఫీడ్ కార్డ్ ఆరేపల్లి కార్డు డిస్టర్బెన్స్ చేసుకోకుండా అందరూ కూడా సహకరించాలని చెప్పి మేము కోరుకుంటున్నాం.